రేపు శనివారం. పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు 90 నిమిషాల్లో మీ కష్టాలు బాధలు పోయినట్లే. కట్టలు వచ్చి పడతాయి. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో డబ్బే డబ్బు. కాబట్టి పసుపు నీళ్ళతో ఈ పరిహారాన్ని చేయండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. పసుపు పరిహారం. పసుపు నీళ్ళతో ఇలా చేయడం వలన కూడా వచ్చే కష్టాల నుండి బయటపడగలుగుతారు. చాలా మంచి ఫలితం వస్తుంది. చక్కటి అభివృద్ధి కలుగుతుంది. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అన్ని వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఎందుకంటే పసుపు నీళ్ళు అనేవి పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. ఎన్నో శక్తులతో కూడుకున్నది పసుపు నీళ్ళు. అలాంటి పసుపు నీళ్ళతో ఏ పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకే శనివారం పూట చాలామంది పసుపు నీళ్ళతో అనేక రకాలైన పరిహారాలను చేస్తూ ఉంటారు. అనేక రకాల విధి విధానాలను కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ శనివారం అనేది మన సమస్యలను తొలగించుకోవడానికి ఎంతో గొప్పగా పనికి వచ్చే రోజు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి, ఆ శనీశ్వరుడికి ఇద్దరికీ ఇష్టమైన రోజే ఈ శనివారం. రోజు ఉదయాన్నే మీరు లేచి ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని చక్కగా స్నానం చేసుకోండి. ఆ తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లండి. అలా పసుపు నీళ్ళు చల్లడం వలన చెడు శక్తుల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే శనివారం రోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి పూజ అనేది మీరు చేసుకోండి. కనీసం పూజ చేయని వారు దీపారాధన అయినా సరే చేయండి. ముఖ్యంగా ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పిండి దీపం పెడితే చాలా మంచిది. కనుక సమయం ఉన్నవారు పిండి దీపారాధన కూడా చేయండి. ఇంతకీ శనివారం రోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. శనివారం రోజు ఎవరు కూడా తోటకూరను తినకూడదు. శనివారం తోటకూర తినడం వల్ల నిషేధం కనుక శనివారం రోజు ఎవరు కూడా ఈ తోటకూరను తినకండి. ఎవరైతే ధనప్రాప్తి కలగాలని కోరుకుంటున్నారో, వారు తన సంపాదన పెరగాలని కోరుకుంటున్నారో వారు చక్కగా ఈ శనివారం రోజు ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసు మాత్రమే వాడాలి. స్టీలు, రాగి, ఇత్తడి ఇలా వేరువేరులో ఉండే గ్లాసులను వాడకూడదు. ముందు గాజు గ్లాసును తీసుకోండి. దానిలో మంచినీరు పోయండి. అంటే మీరు త్రాగే నీరు పోస్తే సరిపోతుంది. తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ అంత పసుపును వేయండి. పసుపు పరమ పవిత్రమైన పదార్థం. పసుపుకు శుద్ధి చేసే గుణం ఉంది. అంతేకాదు పసుపు మనకు ఉండే దరిద్రాలను తొలగించే శక్తి కూడా ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఈ పసుపుకు ఉంది. కనుక నీటిలో పసుపుని కలపండి. ఇప్పుడు పసుపు నీళ్ళు రెడీ అవుతాయి కదా. తర్వాత ఆ పసుపు నీటిలో చిటికెడు గల్ల ఉప్పును వేయండి. ఈ గల్లలకు ఎన్నో శక్తులు ఉంటాయి కనుక ఉప్పు వేసి చివరిలో 5 మిరియాలను నీటిలో వేయండి. ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు, మన జీవితాన్ని మార్చేసే వస్తువులు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత పసుపు నీటితో మీ ఇంట్లో మీ వారందరూ కూడా దిష్టి తీసుకోండి. అంటే ఎవరికి వారు దిష్టి తీసుకోవచ్చు, లేదా వేరే వారు వచ్చే దిష్టి తీయవచ్చు. ఏమీ లేదు. ఈ పసుపు నీటిని మీ తల చుట్టూ 7 సార్లు, సవ్య దిశలో 7 సార్లు, అలాగే అపసవ్య దిశలో 7 సార్లు తిప్పండి. ఇలా ఇంట్లో ఉన్న వారందరూ కూడా మీరు తిప్పుకోండి. మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి దిష్టి తీసుకోండి. ఇంట్లో వాళ్ళందరి తల చుట్టూ తిప్పేసిన తర్వాత ఆ పసుపు నీళ్ళని అలాగే గ్లాస్తో సహా తీసుకొని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసేయండి. రావి చెట్టు లేకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పోయవచ్చును. ఈ పరిహారాన్ని పగటి పూట మాత్రమే చేయాలి. అంటే దిష్టి తీయడం మాత్రం పగటి పూట చేయండి. కుదిరితే ఆ పసుపు నీటిని పగటి పూట తీసుకొని వెళ్ళి రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో పోసేయండి. లేదు మాకు సిగ్గు, అందరూ చీప్గా చూస్తారు అనుకునేవారు మాత్రం పగటిపూట పసుపు నీటితో దిష్టి తీసి ఆ నీటిని ఇంటి బయట అలానే ఉంచి రాత్రికి ఆ నీటిని తీసుకొని వెళ్ళి రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా చేసిన
అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం చేయడం వలన ధనం అన్ని వైపుల నుండి అట్రాక్ట్ అవ్వడమే కాకుండా గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఇంకా మీకున్న శని దోషాలు, గ్రహ దోషాలు కూడా పోతాయి. చేసిన 90 నిమిషాల్లోనే ఖచ్చితంగా మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయని సిద్ధశాస్త్రం చెబుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శనివారం రోజు పసుపు నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.